ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరం నిల్చును. దేవుడు గొప్ప దేవుడు అండి. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్న గొప్ప దేవుడు. ఆయన మనతో ఎల్ల కాలము ఆయన కృప యుగములు మన మీద ఉంచుతున్నాడు. అంతేకాకుండా ఆయన నీతి వారి పిల్ల పిల్లల తరం వరకు మరి దేవుడు మరి 1000 తరముల వరకు ఆయన కృప నిలిచి ఉంటుంది అన్నట్లు దేవాది దేవుడు ఆయన కృపతో మనం నింపుతున్నాడు. ఎవరైతే ఆయన నిబంధనను గైకొనొచ్చు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద ఆయన కృప నిరంతరము నిలిచి ఆయన దీవించి ఆశించే దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించి ఉన్నాం. ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపులు గలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా ఘనతకు అర్హుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేరి దేవా నేను స్తుతించి గణపరిచే భాగ్యం దేవా దయచేసి విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా మమ్మల్ని ఆవరిస్తున్నావయ్యా. అయ్యా మేము ఎలా నిర్మింపబడ్డావు రీతి సమస్తము ఎరిగిన వాడవయ్యా. మేము మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా దేవాది దేవా నీ మహాకృపతో దేవా నీ యందు దేవా ఇదిగో తండ్రి భయభక్తులు గల వారి మీద దేవా నీ నిబంధన గైకొనుచు దేవా నీ కట్టలు అనుసరించు వారి మీద దేవా నీ కృప నిరంతరం ఉంచే గొప్ప దేవుడు దేవా. యుగ యుగములకు మారని దేవుడుగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవాది దేవుడువై దేవా, సమీపించడానికి తేజస్సులో ఉంటున్నా దేవాది దేవా. ఇదిగో తండ్రి దేవా ఇదిగో నీ పరలోకాన్ని విడిచిపెట్టి దేవా అయ్యా ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప, కేవలం నీ కృప చొప్పున దేవా మమ్మల్ని ఇలా సజీవ లెక్కలో ఉంచి దేవా నేను ఆరాధించుటకు స్తుతించుటకు దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ మహాకృపతో దీవించవచ్చున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ దేవా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా మమ్మల్ని పరిశుద్ధపరచబడుచున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడో దేవా, మా హృదయాలు పరిశోధించే గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాకున్న చింతలన్నీ తీసివేసి దేవా అయ్యా ఇదిగో నీ సంతోషముతో దేవా నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ ఆనందముతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తూ నీ మహిమని ఇక్కడ ఉంచమని దేవా నిత్యము మాకు తోడుగా ఉంచమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి ఆరాధంతట్లో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. నీ కీర్తి నీ చాటిదా యేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నీ చాటిదా, గళమెత్తి నీ కీర్తి నీ చాటిదా నజరేయుడా నా యేసయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నజరేయుడైన నా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపా కరుణ కటాక్షములతో దేవా అయ్యా మమ్మల్ని ఇదిగో నీ సన్నిధికి పిలుచుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సియోను శిఖరాగ్రమును విడిచి దేవా మా కొరకు దేవా దిగి వస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్తుతుల మీద ఆశీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వేల దూత గణములతో దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ఎంత గొప్ప కరుణా కటాక్షములు దేవా మా మీద చూపిస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో తండ్రి, ఊహించలేని మేళ్లతో ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టి అంతటి దేవా నీ మాట చొప్పున దేవా అయ్యా సృష్టించిన గొప్ప దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఆకాశ గగనాలను దేవా, భూమిని దేవా ఇదిగో పునాదులు వేసినవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడవు దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో పర్వతములు దేవా తత్తరిల్లినా దేవా నీ కృపకో దేవా విడినాడు అంటున్నావు దేవా. విడిబను ఎడబాయన నీ కృపతో దేవా మమ్మల్ని దేవా నిరంతరము దేవా మాకు కాపరివై దేవా. అయ్యా ఇదిగో తండ్రి మా దగ్గర దేవ ఇదిగో తండ్రి మా తోడుగా ఉంటున్నవాడని కొందాలు చెల్లిస్తున్నా. మా చెంత ఉంటున్నవాడని కొందాలు చెల్లిస్తూ దేవా. అయ్యా ఇగో ఆరాధనంతట నువ్వు నన్ను కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ వాక్య దర్శనం చేస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడమని, నీవే మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం భారతి సిస్టర్ చదువుతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా తండ్రి. ఈ రోజు గొప్ప వాక్యము నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారితో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభువు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. In English, then have them make a sanctuary for me and I will dwell among them. हिंदी में, और वे मेरे लिए एक पवित्र स्थान बनाए कि मैं उनके बीच निवास करूं. आमेन. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు మనకిస్తున్న వాగ్దానము. ఈ వాగ్దానం చేత పట్టుకుని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బహున్నతిడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ ముఖ దర్శనం చేస్తుండగా దేవా నీ వాక్యముతో మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచబడుచున్నాను. నీవేమో ఒక ఆశ్రయ దుర్గమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాట్లాడితే దేవా మాకు తృప్తి కలుగుతాదయ్యా. అయ్యా నీ మాటలే మాకు బలాన్ని ఇస్తాయా. నీ మాటల ద్వారా దేవా మాకు శక్తి ఆనందాన్ని కలుగు చేస్తాయా. అటువంటి మాటలు మాకు దాచ్యమడుచున్నాను. వినుచున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ ఆత్మకార్యం జరిగి చూడుచున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడిని ఉండబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నిలబడుచుండగా దేవా నువ్వు నాకు తోడుగా ఉండబడుచున్నానయ్యా. నీ మాటలను దేవా నా నోటి నిండా నింపబడుచున్నాను. నీ జీవస్వరంతో నన్ను నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తల నుండి అరికాల వరకు దేవా అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి దేవా మాట్లాడువాడు నువ్వైనందుకు కొందాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి ఆరాధనంతా చేతికి అప్పగిస్తూ నీ పరిశుద్ధ దేవా సిలువ చాటును భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు మనతో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. దినాన చూసాం దేవుని యొక్క మాటలు ఎవరైతే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని దేవుడు నిన్న దినాన మనతో మాట్లాడాడు. ఎవరైతే దేవుని మాటలు విని గైకుంటున్నారో వారు దేవుని ప్రేమించినట్లంట. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నాము అని అంటున్నారో వారు దేవుని మాటను విని ఆయన మాటలు గైకొని ఆయన ప్రేమించే వారుగా ఉంటున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. వారు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నారో వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నేను నివాసం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఆకాశమందుండి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి
మన మధ్యకు వచ్చి ఆయన నివాసం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మధ్యలోకి వచ్చి ఆయన నివాసం చేసే దేవుడు. మరి ఈ రోజు దినాన మనతో మాట్లాడుతున్న దేవుడు 25వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి! ఆయన వస్తానని వాగ్దానం చేశాడు. జకర్యాలో అయితే చెప్తున్నాడు కదా, నేను తప్పకుండా వస్తాను, మీ మధ్య నివాసం చేస్తాను, మీతో కలిసి జీవిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన రావడానికి మనం సిద్ధపరుచుకుంటూ ఉండాలి. మన క్రియలు తెలియజేస్తూ ఉండాలి. ఆయన మాట విని ఎవరైతే గైకొంటున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి నేను నివాసం చేస్తాను అని కుమారుడు చెప్తున్నాడు. యేసు ప్రభు గారు ఈ మాట చెప్తుంటే ఆయన అంటున్నాడు, నాతో పాటు కూడా నా తండ్రి వచ్చి మీ దగ్గర నివాసం చేస్తాను అంటున్నాడు. అవును, మనం నివాసం, దేవుని యొక్క నివాసంలో మనల్ని జీవించాలి. ఆయన మనతో ఉంటే ఆయనలో ఉన్న అన్ని యొక్క మనం మనం సద్వినియోగం చేసుకుంటాం. కొన్నిటినే మనం అడుగుతూ ఉంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కొన్నిటిని అడుగుతాం కానీ తండ్రి మన దగ్గర ఉంటే మనం అడగక మునుపే మన అక్కరలు ఎరిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయననే మన నివాసంగా చేసుకుంటూ ఉండాలి. ఆయన మన మధ్యలో నివాసం చేసుకునే వారిగా ఉంటూ ఉండాలి. మన నిన్న దినాన్ని చూస్తాం, క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే మనము క్రియల ద్వారా ప్రేమిస్తున్నాము అని చేయడం చేసినప్పుడే అవతల వారికి మన ప్రేమను వ్యక్తపరిచినట్లు ఉంటాది. అలా చేసాలంటే ఆయన అన్నాడు కదా, ఆయన మాట విని గైకొన్న వారు, ఆయన ఏం చెప్పాడు, నేను ఆదికాండం మరి 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, అన్ని విషయాలు కంప్లీట్ చేసుకొని ఆదిలోనే ఆయన ఏం చేశాడు, 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన చేసిన పనినంతటిని చూసి సంతోషించి దానంతటిని పరిశుద్ధపరిచి ఆశీర్వదించి చక్కగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ రోజు నీకు నాకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాన్ని మనము ఒక వారం అంతా పనిచేసి మరి వారంలో 7వ దినాన్ని దేవుడు ఆశ్రయించి ఆయనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన సన్నిధికి వెళితే, ఆయన విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ప్రకటిస్తే ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన దీర్ఘశాంతుడైన దేవాది దేవుడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన కొరకు నివాసంగా ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనే దేవాది దేవుడే. ఆయనే పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని విశ్రమిస్తున్నాడు. మరి మనల్ని కూడా అంటున్నాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. వారం అంతా కష్టపడతాం, సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడతాం, కానీ ఆదివారం వచ్చేటప్పటికి దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఎక్కడ లేని ఎంత కష్టం వస్తుందో, బాధ కలుగుతుంటది. మనసు ఈ రోజు వారం అంతా కష్టపడ్డాను కదా, కనీసం ఈ రోజు ఆదివారం సెలవు తీసుకొని ఇంట్లో మరి నెమ్మదిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాం. ఇచ్చిన దేవుడినే మర్చిపోయి నీకు ఇచ్చిన నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తూ దేవుని మర్చిపోయి ఉన్న ఒక్క వారం కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుని మాటలు విని గైకొన్న వాళ్ళ దగ్గర నువ్వు ప్రేమిస్తున్నావు అనే క్రియలు కనబడతాయి. ఆ క్రియలు మొదటిదే ఒక క్రియ మనం చేయలేకపోతున్నాం. దేవుడు చూపించిన క్రియనే మనం చేస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన దానిని మనం అనుభవిస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన సమస్త దేశములారా ఉత్సాహగానం చేయించు, కృతజ్ఞతార్పణలు చెల్లించు నా మందిరములకు ప్రవేశించుడి అంటున్నాడు. దేవుడిచ్చిన సంతోషాన్ని, ఆయన ఇచ్చిన మరి మనకిచ్చిన కష్టార్జిత ఉద్యోగాలు, మరి మనకి ఇచ్చిన పనులు, చేతి పనులను బట్టి దేవుడు వారమంతా కష్టపడి మరి ఆ వారంలో 7వ దినాన్ని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అర్పిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఆయనకి నువ్వేమిస్తున్నావు? దేవునిలో విశ్రాంతి పొందుకుంటున్నావా? ఆలోచించుకోవాలి. మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. దేవుడే చూపించాడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి
పరిశుద్ధపరిచాడు. ఆయనే విశ్రమించాడు. నా దగ్గరికి రండి, మీరెంతో ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు, నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని. ఆయన వారం అంతా అడగలేదు, వారంలో ఒక్క రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరుచుతున్న దేవుడు. మరి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, 20వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు 6 దినాలంట, 6 దినాలు కష్టపడి పనిచేసి. చదువుదామా? దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఆమేన్. దేవుడే అండి మన కొరకు కష్టపడ్డాడండి. అందంగా ఈ సృష్టి అంతటిని, భూమిని అందంగా ఏర్పాటు చేశాడు. దాని మీద మొక్కల్ని ఏర్పాటు చేశాడు. మరి సముద్రాన్ని ఏర్పాటు చేశాడు. మనం తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేశాడు. ఎంతో కష్టపడి ఉంటాడు. ఆ కష్టం అంతటిని 6 దినాలంట యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచు. నీ పనుల్లో, నువ్వు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదం కావాలా? ఈ రోజు మనం అనుభవిస్తున్నాము అంటే, ఈ సృష్టి అంతటిని మనం అనుభవిస్తున్నాము అంటే, మంచిగా ఆక్సిజన్ తీసుకుంటున్నామంటే, ఆహారాన్ని తీసుకుంటున్నామంటే, మనం జీవిస్తున్నామంటే మన కొరకు ఆయన 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించాడు. నీ పనుల్లో నువ్వు అభివృద్ధి చెందాలా? నీ జీవితంలో అభివృద్ధి చెందాలా? నీకు వచ్చిన ఉద్యోగంలో అభివృద్ధి చెందాలా? నీ చేతి పనుల్లో అభివృద్ధి కావాలా? అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించినప్పుడు, దేవుని మందిరంలో నువ్వు నివాసం చేస్తున్నప్పుడు ఆయన దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు. నీకు నాకు కావాలి, అది ఆశీర్వాదం కావాలి. మనం ఎప్పుడూ ఆశీర్వాదంగా ఉంటూ ఉండాలి, అభివృద్ధికరంగా ఉంటూ ఉండాలి. మరి ఎల్లప్పుడూ మరి దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకుంటూ ఉండాలి అంటే, మనం విశ్రాంతి దినాన్ని దేవుడు చూపించిన బాటలో మనం ఎక్కడెక్కడో విశ్రాంతి తీసుకోవడం కాదు, దేవుని సన్నిధిలోకి వెళితే ఆయన విశ్రాంతి ఇస్తాడు. ఆయన పరిశుద్ధ మందిరంలో ఉంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధ మందిరంలో మనం చూస్తున్నప్పుడు, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన పరిశుద్ధ మందిరంలో నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి నువ్వు నీ శ్రమలో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకించే దేవుడు. మరి చూద్దామా? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఆమేన్. ఎక్కడ ఆలకిస్తున్నాడు? నువ్వు శ్రమలో యెహోవాకు మొర్రపెట్టావు, దేవునికి ప్రార్థన చేసావు. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు నువ్వు వెళ్ళి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన అంటున్నాడు. నువ్వు వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. అంతేకాకుండా మనం డైరెక్ట్ గా నా మొరంట ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అంటున్నాడు. మనం డైరెక్ట్ గా ఆయన చెవులో చెప్పినట్లంట. ఎక్కడికి వెళితే? ఆయన ఆలయంలోకి వెళితే, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని దేవునితో మాట్లాడడానికి, దేవునితో గడపడానికి, ఆయనతో నివాసం చేయడానికి ఆయన దగ్గరికి వెళితే ఆయన మన బాధలన్నీ, కన్నీటిని, మన కష్ట నష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందుల నుంచి ఆయన విడిపించే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి! నేను చూసాం కదా, ఆయన పరిశుద్ధ ఆలయమందుండి ఆయన మనల్ని ఆశీర్వదించుతున్న దేవుడు. ఎలా విధంగా ఆశీర్వదిస్తున్నాడు? తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రకు భర్తగా, ఏకాంగులను సంసారులుగా, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారిని విడిపిస్తానన్నాడు. ఎక్కడి నుంచి? దేవుని ఆలయమైన పరిశుద్ధ ఆలయం నుండికి. అందుకే దేవుని ఆలయానికి వెళ్ళాలి. దేవుడు చూపించిన బాటలో మనం నడుస్తూ ఉండాలి. అదేంటి, మనం ప్రతి రోజు చేసుకుంటున్నాం కదా అనుకుంటే కాదు. ప్రతి దినము నువ్వు ఆరాధన చేసినా, నీ గృహంలో ఆరాధన చేసినా, నీ గృహంలో నువ్వు పాటలు పాడుకుంటున్నా, దేవుని వాక్యం, దేవుని స్వరాన్ని వింటున్నా, మరి యూట్యూబ్ ద్వారా, మరి అనేక దేవుడు ఇచ్చిన ఆన్లైన్ ద్వారా
దేవుని వాక్యాన్ని వింటున్నాను కదా అని మనల్ని మనం సరిపెట్టుకుంటే సరిపోదు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో మనం నివసిస్తున్నప్పుడు ఆయన మనతో వచ్చి ఆయన మన గృహాల్లో నివసించే దేవుడు. అందుకే అంటున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటున్నాడు. పరిశుద్ధ స్థలాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేసుకోవాలి. మన హృదయాల్లో దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. దేవుని మందిరానికి వెళుతూ ఉండాలి. మనం చూస్తాం, పేతురు గారిని చూస్తాం. అనుదినము ఇంటింటా రొట్టె విరుచుచు వాళ్ళు ప్రతి దినము దేవాలయంకి వెళుతున్నారు. పగలు 3 గంటల సమయం అంటూ దేవాలయంకు వెళుతున్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటిలో చేస్తున్నా సరే, ఆయన సువార్త ప్రకటిస్తున్నా సరే, పేతురు గారు మందిరానికి వెళ్ళడం మానేయలేదు. దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు అందుకే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకున్న చెరసాలలు, ఆయనకున్న బంధకాలను దేవుడే దిగివచ్చి, దూతగా దిగివచ్చి మరి ఆయన యొక్క బంధకాలను విడిపించాడు. ఎప్పుడు సంఘం అంతా ఆ శక్తితో ప్రార్థించేస్తున్నప్పుడు. ఎంత గొప్ప దేవుడు! నీ కొరకు, నా కొరకు సంఘానికి వెళ్ళినప్పుడు, ఆ పరిశుద్ధ ఆలయంలో ఉన్నప్పుడు దేవుడి యొక్క సంఘస్థులందరూ కలిసి, దేవుని యొక్క బిడ్డలందరూ కలిసి నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు మర్చిపోయినా వారు మర్చిపోకుండా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. అందుకే మనం దేవుని మందిరముతో అంటగట్టుబడుతూ ఉండాలి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానని దావీదు అంటున్నాడు. మనం ఎక్కడ ఉంటామండి? దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడే మనం పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాం. ఎందుకంటే సంఘస్థులు చేసే ప్రార్థన, వాళ్ళు వేసే నీరు అనే ప్రార్థన నిన్నెప్పుడు ఫలించడి ఒలీవ మొక్క వలె ఉంచుతాది. ద్రాక్షావళి వలె మారుస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధికి మనం వెళుతూ ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకున్న బంధకాల నుండి విడిపించే దేవుడు. మరి మేము ఈరోజు టెహిల్లా ఈ గృహంలో ఉంటున్నామంటే దేవుడు మా కొరకు సంఘాన్ని ఏర్పాటు చేసి, సంఘం ఎంతో ఆసక్తితో మా కొరకు ప్రార్థన చేసింది. దేవుని మందిరంలో ఉన్న బిడ్డలందరూ మా కొరకు ఇదిగో వారికి గృహం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు మరి దేవాది దేవుడు మమ్మల్ని ఎక్కడికి తిప్పలేదు. డైరెక్ట్‌గా దేవుని ఆలోచన చొప్పున, దేవుని మాట చొప్పున మమ్మల్ని గృహానికి తీసుకొచ్చి, ఈ గృహంలో ఇదిగో ఇది మేము కొనుక్కోవడానికి ఇది మాకు దేవుడు దయచేశాడు. సంఘం ప్రార్థనిస్తే గొప్ప కార్యాలు చేస్తాదండి. అటువంటివి మనం చూస్తున్నాం. బైబిల్‌లో ఉన్న వాక్యాల ద్వారా చూస్తున్నాం. మన నిజ జీవితాల్లో జరిగే గొప్ప కార్యాలు చూస్తున్నాం. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు సంఘం అంతా మనకు ఆసక్తితో ప్రార్థన చేస్తుంటాది. నువ్వు మర్చిపోవచ్చు. ఆ అవసరత నువ్వు మర్చిపోవచ్చు గానీ, ఒక్కసారి సంఘంలో చెప్పినప్పుడు, సేవకుడికి చెప్పినప్పుడు అది ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు నీ కొరకు, నా కొరకు. అప్పుడు ఆ కార్యం సఫలమవుతుంటుంది. ఎందుకంటే మన ప్రార్థనలు ఆయన ఆలయంలో ఉండి ఆలకించుచున్న దేవుడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన చెవిలో చెప్పినట్లంట మన ప్రార్థనలన్నీ. కాబట్టి దేవుని సంఘానికి వెళ్ళాలి. ఆయన విశ్రాంతి దినాన్ని మనం పాటిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకు ఎవరైనా తెలియని మన ఇంటికి వస్తే వారిని పరిచయం చేసి వాళ్ళ ఇంటి గృహాలు తీసుకెళ్ళి మనం పరిచయం చేసుకుంటాం. వాళ్ళు ఆ తర్వాత మన ఇంటికి వస్తారు. మన ఇంటికి వచ్చి మనతో సహవాసం చేస్తారు. మొదటగా రక్షణ పొందిన మనం దేవుని మందిరానికి వెళుతూ ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళి మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని దేవునికి చూపిస్తున్నప్పుడు దేవుని ప్రేమించే వారిగా మారుతాం. అప్పుడు దేవుడు నీతో నివాసం చేయడానికి ఆయన గగనం విడిచి నీ దగ్గరికి వచ్చే దేవుడు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం ముందుగా వెళతామో ఆయన వచ్చేస్తాడు. ఆయన అందుకే ముందుగానే వాగ్దానం చేసేసాడు. ఎవరైతే ఆయన సన్నిధిని వెతుకుతారో, యెహోవాను వెతికిన ప్రతి వాడునంట. నిర్గమాకాండం 33వ అధ్యాయము 33వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు. ఎవరైతే దేవుని వెదకడానికి ఆయన దగ్గరికి వెళతారో ఆయన వాళ్ళతో ఉంటాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వచనం. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అను పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను.
చూస్తున్నాం కదా, దేవుని సన్నిధికి అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇజ్రాయేలీయులు వాళ్ళు మరి వెళ్తున్నారు దేవుణ్ణి వెతకడానికి కొరకు. దేవుడు ఎక్కడున్నాడు అని ఆ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్తున్నారు. అప్పట్లో ప్రత్యక్షపు గుడారం అంటే అదే వారికి మందిరం. దేవుడు వారికి చూపించిన మరి ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేసుకొని, ఆ పాళెం వెలుపల వేసుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తుంటే, ఎవరైతే దేవుని వెతుకుతున్నారో వారు క్రియ చూపిస్తున్నారు. వారి క్రియ వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని దేవుడికి తెలియజేస్తున్నారు. ఆ పాళెం వెలుపలున్న ఆ గుడారానికి వెళ్ళి వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారు. అలా గుడారానికి వెళ్ళుచూ వస్తున్నారంట. అలా వెళ్ళి వస్తున్నప్పుడు మోషే గారితో ఆ గుడారంలో ఉన్న దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. కాబట్టి మనం దేవుని వెతుకుతున్నాము అనే మన క్రియను మనం చూపించాలంటే దేవుని సన్నిధికి వెళుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనం పవిత్రంగా పవిత్రపరచబడుతుంటాం, పరచబడుతుంటాం, ఆశీర్వదించబడుతుంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం, ఫలిస్తూ ఉంటాం. అటువంటి ఆశీర్వాదం మనకి కావాలంటే దేవుణ్ణి వెతకడానికి ఆయన యొక్క పరిశుద్ధ స్థలానికి వెళుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం వెళతామో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటున్నాడు దేవుడు. మన గృహాల్లోకి వచ్చి మన గృహాల్లో నివసించే దేవుడు ఆయన దగ్గరికి వెళుతుండాలి. మనతో నివాసం చేస్తుంటాడు. మన పాళెమునంతటిని పరిశుద్ధపరచుకోవాలంటే ముందు మనం పరచబడుతూ ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము. విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరచి ఆశీర్వదించారు. అప్పుడు మనం పరిశుద్ధ దినాల్లో వెళ్ళి ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచబడితే దేవుడు మనతో పాటు వచ్చి మన గృహాల్లో మనతో నివాసం చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం ముందుగా వెళుతూ ఉండాలి. అంతేకాకుండా లేవికాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు మన దేవుడు మనతో నివాసం చేయాలంటే ఆయన సన్నిధికి వెళ్ళాం, ఆయన వెతికాము. మరి ఆయన మనతో ఉండాలి అంటే మరి దేవుడు చెప్తున్నాడు. లేవికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. కాబట్టి చూసినప్పుడు మనము దేవుని మందిరానికి వెళ్ళి మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు మనతో వచ్చి మనతో నివాసం చేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడుగా, మనం ఎందుకు పరిశుద్ధపరచుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన దేవుడైన యెహోవా కాబట్టి, తండ్రి కాబట్టి. ఇక్కడ కుమారుడు చెప్తున్నాడు కదా, యోహాను రాసిన సువార్త 14:23లో యేసు ప్రభు గారు చెప్తున్నారు, ఎవరైనా యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల నేను నివాసం చేస్తాను అంటున్నాడు. అంటే ఆ నివాసం నాతో పాటు నా తండ్రి కూడా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మనతో నివాసం చేయాలండి, మనతో జీవించాలండి. ఆయన హానోకు ఎలా అయితే దేవునితో నడిచాడో మనము కూడా దేవునితో నడిచే వారిగా ఉంటూ ఉండాలి. మన గృహాలను దేవుని నివాసంగా మార్చుకుంటూ ఉండాలి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది కదా, ఇస్కరియోతు యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం అండి, ఆయన ఇస్తున్న వాగ్దానం. ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనం ముందు దేవుని యొక్క మాట విని గైకొని ఆయన ప్రేమిస్తున్నామని మన క్రియను, మన విశ్వాసాన్ని దేవునికి తెలియజేసినప్పుడు ఆయన పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళి మనం పరిశుద్ధపరచుకొని మనం ఇంటికి వచ్చి గృహానికి వచ్చినప్పుడు మనము ఆయన కొరకు పరిశుద్ధ నివాసాన్ని ఏర్పరచగలుగుతాం. మనతో పాటు ఆయన నివాసం చేయగలుగుతాడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన పరిశుద్ధ మందిరానికి వెళితే ఏ తెగులు మనకు తగలదంట. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, నువ్వెందుకు వెళ్ళాలి, ఎందుకు దీవెన పొందాలి అంటే ఏ తెగులు కూడా నీకు రాదు అంట. ఆయన మందిరంలో నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు గాని ఏ తెగులు నీకు అంటదు అంటున్నాడు. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇజ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకు, ఇజ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇజ్రాయేలీలలో లేవీయులను అహరోనునకు అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇజ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించున్నప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పాను. అని చెప్పాను.
చెప్తున్నాడు ఇజ్రాయేలీలకు అంటే మనకే ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధ మందిరానికి సమీపించినప్పుడు మనకి ఏ తెగులు సమీపించదంట. మన కుటుంబంలో మన గర్భానికి కానీ, మన కుటుంబానికి కానీ, మనకున్న ఆహారానికి కానీ, మనకున్న ఉద్యోగానికి కానీ, మనకున్న ఏ దానికి కూడా ఏ తెగులు సమీపించకుండా ఆయన కంచె వేస్తాడు. ఎక్కడికెళ్తే దేవుని పరిశుద్ధ మందిరానికి వెళితే ఆ పరిశుద్ధ మందిరంలో మనం నివాసం చేస్తున్నప్పుడు మనతో దేవుడు నివాసం చేసే గొప్ప దేవుడు అండి. నీకే తెగులు అంటకుండా ఆయన కంచె వేసి, అగ్ని కంచె వేసి కాపాడే దేవుడు. మన ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు కాబట్టి. ఆయనే దేవాది దేవుడే, యెహోవాయే పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. మరి కీర్తనాకారుడు అన్నాడు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం చూసినప్పుడు మొదటి నుంచి 2 వచనాలు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లట. మన హృదయం ఆశపడాలంట, దేవుని సన్నిధికి పరిగెట్టాలని, దేవుని రాజ్యంలో నివాసం చేయాలని. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? ఆమేన్. చూస్తున్నది అలా ఉండాలి మన ఆశ. ఎందుకంటే దేవుడు పరిశుద్ధ మందిరంలో ఉంటున్నాడు. అంతేకాకుండా మనం పరిశుద్ధ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచి, ఆశీర్వదించి, ఏ తెగులు మనకు అంటకుండా ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తున్నాడు. మనకు విశ్రాంతి ఇస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు, శాంతినిస్తున్నాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకోసం మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లంట. నేను ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూర్చుంటాను, ఆయన సన్నిధిలో ఎప్పుడు ధ్యానిస్తాను అని ఆశపడుతూ ఉండాలి. అంతేకాకుండా మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు దావీదు భక్తుడు, దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడంట. ఏమనంటే, యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. నేను చూస్తున్నాం కదా, దావీదు భక్తుడండి, రాజుగారు, ఒక రాజాది రాజు. ఆయనే దేవుని సన్నిధికి ఆయన దగ్గర బతిమాలుకుంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నేను చూడాలి, నీ మందిరంలో నేను ప్రవేశించాలి, నా జీవిత కాలం అంతా చిరకాలము ఈ మందిరంలో నివాసం చేయాలని ఆశపడుతున్నానయ్యా అని దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు, వరాన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాల సమయం అంట దేవుని యొక్క పర్ణశాలలో దాస్తాడంట. అంతేకాకుండా ఆయన గుడారపు మాటను దాస్తాడంట. ఆశ్రయ దుర్గం మీద నిన్ను నన్ను ఎక్కిస్తాడు. ఆయన నివాసం చేస్తున్న ప్రదేశం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆ మందిరంలో మనం ఉంటున్నప్పుడు, మన జీవిత కాలం అంతా ఆయన గడప యొద్ద మనం కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు దేవుడు మనకి ఏ కష్టము రానివ్వడు, ఏ బాధ రానివ్వడు, ఏ కన్నీరు రానివ్వడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన ఒక పర్ణశాలలో దాస్తాడంట. ఆయన గుడారపు చాటును దాస్తాడంట. నీకు కష్టం అనేది తగలకుండా, ఆ వేడనేది, ఆ మంట అనేది, ఆ కష్టం అనేది, ఆ కన్నీరు అనేది తగలకుండా దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడండి. దేవుని మందిరానికి వెళ్ళాలని రాజుగారైన దావీదు గారే ఎంతగా దేవుని బతిమాలుతున్నాడు. అయ్యా ఒక్క వరం అమ్మా, ఒక్క వరం చాలయ్యా, నీ సన్నిధిలో నేను గడపాలయ్యా, ఇదిగో నీ వెతుకుచున్నాను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ ప్రసన్నత చూచుటకు, నీ ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరంలో నివసిస్తున్నప్పుడు దేవుడు మనల్ని దాచి కాపాడే గొప్ప దేవుడండి. ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కించే దేవుడు. నువ్వు నేనైతే ఎక్కలేం, కానీ
ఎక్కాలేంత ఎత్తైన కొండకి ఆయన మన చేయి పట్టుకొని ఎక్కించాలి అంటే నువ్వు మరి దేవుడు ఎక్కలేంత గొప్ప అంటే ఖ్యాతి, ఘనత, మహిమ నీకు కావాలి అంటే ఆయన యొక్క ఆశ్రయ దుర్గాన్ని నువ్వు ఆశ్రయించి ఉండాలి. ఆయన ఆశ్రయ దుర్గంలో ఉంటున్నప్పుడు ఇవే కాకుండా అంట మన చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే తల ఎత్తుగా చేయువాడంట. నువ్వు దిగులుతో కుంగిపోయే దానివి కాదు, నిరాశ చెందే దానివి కాదు. మోకాళ్ళ మధ్యలో నీ తల పెట్టుకొని అయ్యో ఇంత నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని కృంగిపోయే దానిగా ఉండకుండా ఎక్కలేనంత ఎత్తైన కొండకి నీ శత్రువుల తల కంటే ఎత్తుగా ఎత్తుతాడంట. అప్పుడు మనం ఏం చేస్తామంట, ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయొచ్చు, బలులు అర్పించెదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను అని చెప్తున్నాడు. అవును, ఆయన సన్నిధిని వెతుకుదాం, మన హృదయముతో వెతుకుదామని ఆయన తన హృదయంతో చెప్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడండి! మనకి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, ఇదిగో నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తాను అని అంటున్నాడు. మనము ఆయన నివాసం యొద్దకు వెళితే ఆయన మనతో వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు. మనము ఆయన వైపు తిరిగితే ఆయన మన తట్టు తిరిగే దేవుడు. కాబట్టి ఆయనని సన్నిధిలోకి మనం ముందుగా అడుగు పెట్టాలి. మనం ముందుగా అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు నీతో వేయిస్తాడు. నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో నీ అవసరత ఏంటో నువ్వు చెప్పుకున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉండి ఆలకించే దేవుడు. మరి 18వ కీర్తన మళ్ళీ ఇంకోసారి చదువుదాం. 18వ కీర్తన 6వ వచనంలో చూసినప్పుడు ఆయన అంటున్నాడు, తన ఆలయంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. గొప్ప దేవుడండి. మనకు కష్టం రాగానే కృంగిపోకుండా, నిరాశ చెందకుండా ఆయన దగ్గరికి వెళితే మన జీవిత కాలం అంతా ఆయన మందిరంలో గడిపితే ఆయన అంటున్నాడు, ఆపద వచ్చినప్పుడు మరి ఆయన యొక్క పర్ణశాలలో దాస్తాడు, తన గుడారంలో దాస్తాడు, ఆశ్రయ దుర్గం మీద ఎక్కిస్తాడు. తన శత్రువుల కంటే నీకున్న శత్రువులు ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యాల, కన్నీరా, నీ బిడ్డల విషయంలో కృంగిపోతున్నావా? వివాహాలు కాలేదని కృంగిపోతున్నావా? చదువుల విషయంలో కృంగిపోతున్నావా? లేదంటే ఏ విషయంలో కృంగిపోతున్నావో ఆ శత్రువులన్నిటికంటే తల ఎత్తుగా చేయి దేవుడండి మన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన యుగ యుగములకు మారని దేవుడు. పర్వతములు తత్తరిల్లిన ఆయన కృప విడిచిపోదు నిన్ను నన్ను Praise కూడా. the Lord. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ముందుగా మనం ఆయన యొక్క సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. ఆ యెహోవాను వెతికిన ప్రతి వాడు అంట ఆయన పాళంలోకి, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళారంట. మనము కూడా దేవుని వెతుకుతున్నామనే క్రియను ఆయనకి చూపించినప్పుడు ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారు, నా మాట విని గైకుంటున్నారో వారి మధ్య నేను నివాసం చేస్తాను అంటున్నాడు. Amen. వారి మధ్య నేను నివాసం చేయడం వస్తున్నప్పుడు నేను వారితో వాళ్ళు నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళతామో పరిశుద్ధపరచబడుతుంటాం. అదే మన పరిశుద్ధ హృదయంగా మార్చుకొని మనం గృహాలకు వచ్చినప్పుడు ఆయన మన హృదయం అనే ఆలయంలో నివాసం చేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈ హృదయాన్ని నువ్వు వారం అంతా ఎన్నో కష్టాలతో, కన్నీరుతో, ఇబ్బందులతో, అన్నిటితో, బాధలతో నింపేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ నీ కన్నీరుతో ఆయన పాదాలు కడిగేసినప్పుడు నీ హృదయం పరిశుద్ధపరచబడతాది. అప్పుడే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను అంటున్నాడు. అప్పుడు పరిశుద్ధ స్థలంగా నీ హృదయం, నా హృదయం మారిపోతాది. ఆయన సన్నిధిలో వెళ్ళి పశ్చాత్తాప పడగానే మన హృదయాలు దేవుని కొరకు తెరవబడతాయి. అదే పరిశుద్ధ స్థలంగా మారిపోయి దేవుడు నివసించు స్థలంగా ఉండిపోతాదండి. మన క్రియను చూపించినప్పుడు మనం ఒక విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఇదిగో నా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఆయన నన్ను రక్షించే దేవుడు కాబట్టి నేను ఆయన యొద్దకు పరిగెడతాను అని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆయన మందిరం దగ్గరకు మనం వెళితే దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించే దేవుడు. 84వ అధ్యాయం కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఎవరైతే దేవుని దగ్గరికి వెళుతున్నారో వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడండి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆమేన్. చూస్తున్నాం కదా,
ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆశీర్వదింపబడుతున్నారో వాళ్ళంట దేవుని యొక్క ధన్యులుగా మారిపోతున్నారు. దేవుడే చెప్తున్నాడు, ఆయన మందిరంలో నివసించువారంట ధన్యులు అంటున్నారు. వారి నిత్యము స్తుతించే దేవుడిగా దేవాది దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి మనం దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటూ ఉండాలి. చూస్తుంటే మరి 10వ వచనాన్ని కూడా చూసినప్పుడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. రండి కోరా కుమారులు రాసిన కీర్తన. వాళ్ళు అంటున్నారు, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆవరణంలో అంట, ఆవరణలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నారు. ఆమేన్. ఎంత గొప్పదేమండి! మనకిస్తున్న వారం అంతా మనకి ఇచ్చేసాడు దేవుడు. వారంలో ఒక్క రోజే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆయన క్రియ చూపించాడు. ఇదిగో వారం 6 రోజులు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించి ఆయన పరిశుద్ధపరిచి ఆశీర్వదించి విశ్రాంతి తీసుకున్నాడు. మరి మనకి కూడా వారం అంతా 6 రోజులు దేవుడు మనల్ని పనులతో నింపేసి 7వ రోజు నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. ఆ 7వ రోజు దేవుని సన్నిధిలోకి, దేవుని మందిరంలోకి వెళితే, ఆయన మందిరంలో నివాసం చేస్తుంటే దేవుడు ధన్యులుగా పిలుస్తున్నాడు. ఒక్క రోజు గడిపితే చాలు, నేను 1000 దినాలతో నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంతేకాకుండా ఆయన మందిర ద్వారం వద్ద ఉండుట నాకిష్టమని కోరా కుమారులు అంటున్నారు. దావీదైతే ఇదిగో నీ సన్నిధిని వెతుకుతున్నాను, ఒక వరం అడుగుతున్నాను, నా జీవిత కాలం అంతా చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయాలని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం కూడా ఆశతో, దేవా నీ సన్నిధికి నేను రావాలి, నీ మందిరంలో నేను గడపాలి, నీ మందిర గడపల యొద్దే మాకు ఆశ్రయము అని అంటున్నాడు. ఎక్కడండి? బలిపీఠం వద్దనే అంట. 3వ వచనం చూద్దాం. 84వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీరు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆ పిచ్చుకలే దేవుని యొక్క బలిపీఠం యొద్ద నివాసం చేసుకుంటున్నప్పుడు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీకేది కావాలంటే అడుగుడే మీకు ఇయ్యబడును. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవుడిని మనము ఆయన బలిపీఠం యొద్దకు వెళుతున్నామా? మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుని మందిరంలో నివసించే వారందరూ ధన్యులు అంటున్నారు. పిల్లల పెట్టుటకు వాన కోవలకు గూటి స్థలము దొరికినంట. నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పొంది ఫలించాలి అంటే ఆ బలిపీఠం యొద్దనే, దేవుని మందిరం గడపల యొద్దనే, దేవుని మందిర ద్వారముల యొద్దనే, ఆయన ఆవరణంలోనే మనకు ఆశీర్వాదం కలుగుతాది. పిల్లల పెట్టుటకు వాటికి గూటి స్థలం దొరికింది. మనము కూడా మనకున్న అవసరతను దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని అభివృద్ధి పరచి ఆశీర్వదించాలి. వాటిని పిల్లలుగా 1000 తరాల వరకు ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క బలిపీఠమే, దేవుడు నివసించు ఆ పరిశుద్ధ స్థలమే మనకు కావాలి. ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టకూడదు. మనం ప్రతిరోజు ఆరాధన చేస్తున్నా సరే, మన గృహాల్లో ఆరాధన జరుగుతున్నా సరే, మనము దేవుని మందిరానికి వెళుతుండాలి. ఎందుకంటే మరి 18వ కీర్తనలో 18వ కీర్తన 8వ వచనంలో చూసినప్పుడు, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. 27 చూడండి. 27వ అధ్యాయము 8వ వచనం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదను, నా హృదయము నీతో అనెను. దేవుడు కూడా చెప్తున్నాడు, ఇదిగో నా సన్నిధి వెదకమని చెప్తున్నాడు. ఎవరైతే వెతుకుతున్నారో, ఇజ్రాయేలును వెతికే వాళ్ళంతా ఆ ప్రత్యక్షపు గుడారానికి వెళుతున్నారు. అలాగే ఆయన చెప్తున్నాడు, నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీయగా, యెహోవా
నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. మన హృదయం అడుగుతుందా? దేవుని మందిరానికి పరిగెట్టాలని, నువ్వు దేవుని సన్నిధిలో గడపాలని, ఆయన సన్నిధిలో మనం ఉండాలని, ఆయన పరిశుద్ధ స్థలములో మనం జీవించాలని ఆయన అడుగుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! నిన్ను నన్ను అడుగుతున్నాడు. నువ్వు ఆయన సన్నిధికి, ఆయన పరిశుద్ధ మందిరానికి వచ్చి నీ క్రియలు తెలియజేస్తే, నువ్వు ఆయన మాట విన్నట్లే అప్పుడు ఆయన నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అంటున్నాడు. మన క్రియలు చూపించాలి. ఒకరి ఎడల మనం ప్రేమను ఎలా అయితే మనం వ్యక్తపరుస్తామో అలాగే దేవునికి మన క్రియ చూపించినప్పుడు, ఆయన విశ్వాసంతో ఉన్న క్రియలు చూపించినప్పుడు, ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి మన మధ్యకు దిగి వచ్చే దేవుడు, గగనము చీల్చుకొని మన మధ్యకు వచ్చే దేవుడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 64వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప దేవుడండి. ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉండాలి. గగనము చీల్చుకుని నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామము తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. మన కొరకు దిగి వచ్చే దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళుతున్నావో, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు. పిచ్చుకలు ఆయన యొద్ద, బలిపీఠం యొద్ద అవి ఉంటున్నప్పుడు మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉండాలి. మరి ఆయన సన్నిధిలో మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ గడిపినప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నీ తేజో మహిమ నిలుచు స్థలమైనది నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. అవును, అటువంటిది దేవుని యొక్క తేజో మహిమ అక్కడ నివసిస్తుంది. 26వ అధ్యాయం కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేన్. మనం ప్రేమించాలంట. దేవుని యొక్క తేజో మహిమ ఆయన నివసించు ఆయన మందిరములో ఉందంట. ఆయన నివాస మందిరముగా ఉన్న ఆ మందిరములో ఉన్నప్పుడు ఆయన యొక్క తేజో మహిమ నిలిచే స్థలమును మనం ప్రేమించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనతో కలిసి నివసించే దేవుడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయనైతే వాగ్దానం చేస్తున్నాడు. జకర్యాలో అంటున్నాడు కదా, జకర్యా 2వ అధ్యాయము, నీతో వచ్చి మీతో నివాసం చేస్తాను అంటున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. జకర్యా 2వ అధ్యాయము 11వ వచనంలో మరి దేవాది దేవుడు 10వ వచనం నుంచి చూసినప్పుడు, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తును అంటున్నాడు. కాబట్టి దేవుడు మన మధ్యకు వచ్చి నివాసం చేస్తున్నాడు. అంతేకాకుండా 13వ వచనాన్ని చూసినప్పుడు, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి. కాబట్టి దేవుడు అయితే ఆయన వాగ్దానం చేసేసాడు, వస్తాను మీ మధ్యకొచ్చి నివాసం చేస్తాను. దాని కొరకు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అంటున్నాడు. ఎక్కడికి వెళ్తే మనం నేర్చుకుంటాం? దేవుని మందిరానికి వెళితేనే ఆయన కట్టడలను, ఆజ్ఞలను మనం పాటించే వారిగా, మన క్రియలను చేపించే వారిగా ఉంటాం. దేవుని సన్నిధిలోకి వెళుతున్నప్పుడు ఆత్మ ఖడ్గాన్ని, బైబిల్ అనే 2 అంచులు గల ఖడ్గాన్ని మన చేతితో ధరించి ఈ లోకానికి సువార్త ప్రకటిస్తూ మన దేవుని యొక్క సన్నిధిలోకి అడుగు పెడుతూ ఉంటాం. కాబట్టి అది ఒక క్రియ ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని మందిరానికి వెళుతూ ఉంటాం. మన చేతులలో ఉన్న బైబిల్ అనే దేవుని ఆయుధం అండి. మనం ఎక్కడికైనా వెళుతున్నాము అంటే మనం సిద్ధపరచుకుంటాం, బట్టలు సిద్ధపరచుకుంటాం, వాటర్ బాటిల్ పెట్టుకుంటాం, కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాం. అలాగే దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి. దేవుని 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని మన చేతితో పట్టుకొని దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాలి. అలాగే మనం వట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను
తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి మన చేతులతో మన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంట. నిర్గమాకాండ 23 అధ్యాయం 15 అంటున్నాడు, వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనిపించవద్దు అంటున్నాడండి. చూద్దామా? నిర్గమాకాండ 23 అధ్యాయం 15 పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు లాస్ట్ వచనం, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. దేవుడు చేస్తున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు. నా సన్నిధికి వచ్చేవాళ్ళు వట్టి చేతులతో రాకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, దేవుడు నిన్ను దీవించిన కొలది ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి 100వ కీర్తనలో చూస్తున్నప్పుడు ఆయన చాలా క్లియర్ గా రాశాడు, సమస్త దేశములారా నా యొద్దకు రండే అని. మరి దేవుని దగ్గరికే కదా మనం వెళ్ళినప్పుడు కృతజ్ఞతాస్తుతులు పట్టుకొని, కృతజ్ఞతార్పణ పట్టుకొని, కృతజ్ఞతా కానుకలు తీసుకొని మన జీవితంలో చేసిన మేళ్ళు, ఉపకారములు, ఆశ్చర్యమైన కార్యాలు, మరి దేవుడు చేసిన అద్భుతాలు, స్వస్థతల కొరకు మనం ఎక్కడ అర్పించగలం? దేవుని సన్నిధిలోనే, దేవుని మందిరంలోనే మనకు దేవుడు చేసిన మేళ్లను బట్టి సంతోషముతో ఆయనకి అర్పించేవారిగా ఉంటూ ఉండాలి. 11వ కీర్తన చూద్దామా? 4వ వచనం చూసినప్పుడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అంటున్నాడు. మనం వట్టి చేతులతో కనబడకూడదు. ఆయన యొక్క మన దేవుడు దీవించిన కొలది దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉంటూ ఉండాలి. స్తుతి చేస్తూ ఆరాధిస్తూ ఉంటే సరిపోదు, మనం కృతజ్ఞత చూపించే వారిగా ఉండాలి. మన క్రియ ద్వారా చూపించినప్పుడు దేవుడికి నువ్వు ఇచ్చిన దానిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరిచే గొప్ప దేవుడు. కాబట్టి నీకు ఆశీర్వాదం కావాలా? దేవునికి ఇచ్చిన దానిలోని దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ ఉండే, ఒట్టి చేతులతో ఆయన సన్నిధిలో కనబడకూడదు. ఆయన రాశాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన దయాళుడు, ఆయన దీవించు దేవుడు, ఆశీర్వదించు దేవుడు, ఫలించు దేవుడు. నీ గుప్పులు విప్పుగా ఆయన ఆ గుప్పులు విప్పుతాడు. నువ్వు గుప్పులు బిగించుకుంటే ఆయన కూడా గుప్పులు బిగించుకుంటాడు. ఆయన గుప్పులు విప్పగా మనం తృప్తి పొందుతాం. కాబట్టి మన గుప్పుల్ని దేవుని సన్నిధిలో, ఆయన ఆలయములో, ఆయన ఆవరణలో విప్పినప్పుడు ఆయన మనల్ని అభివృద్ధి చెందించే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశమును, భూమియు, సముద్రమును 6 దినములు కంప్లీట్ చేసి ఆయన 7వ దినాన్ని విశ్రాంతి పరిచి ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నీకు ఇచ్చిన దానిని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు, దాన్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఇలాగే చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఈ సృష్టి అంతటిని మనం అనుభవిస్తున్నాం. ఆయన యొక్క గొప్ప సృష్టి మనం అనుభవిస్తున్నాం అంటే ఆయన చేసిన ఆయన క్రియ ద్వారా మనము కూడా నేర్చుకోవాలి. ఆయన పోలికలోనే మనం జన్మించాం కాబట్టి, ఆయన పోలికలోనే మనం చేసుకున్నాడు కాబట్టి, ఆయన చేసిన పోలిక ప్రకారమే మనము నడుస్తూ ఉండాలి. ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించమని చెప్తున్నాడు. గడపమని చెప్తున్నాడు. ఆయన గడప యుద్ధం మనం ఉన్నప్పుడు ఒక్క దినం గడిపితే చాలు, 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. దావీదు కోరుకుంటున్నాడు, కోరా కోరుకుంటాడు. ఇజ్రాయేలు వెళ్తున్నారు ఆయన వెతకడానికి, ఆయన పాళం దగ్గరికి, మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి మనము వెళుతూ ఉండాలి. మనం ప్రతిరోజు చేసుకుంటున్నా సరే, పేతురు గారు దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు, యోహాను గారు వెళ్తున్నారు. అప్పుడు సంఘం అంతా కలిసి ఆ శక్తితో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆ శక్తితో మన కొరకు ప్రార్థన చేస్తారు, సంఘం అంతా సేవకుడు చేస్తారు. కాబట్టి మనము దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో కనబడినప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు, మన తట్టు తిరిగి ఆయన మన గృహాలను, మన హృదయాలను ఆయన పరిశుద్ధ నివాస స్థలముగా మార్చుకుంటాడు. అటువంటి క్రియ మనలో జరగాలి అంటే మనం ఒక అడుగు వేస్తే దేవుడు మనతో కూడా వచ్చి మనతో నడిపించే దేవుడు. ఆయన ఆపత్కాలమందు ఆయన పర్ణశాలలో దాచే దేవుడు. తన గుడారంలో నిన్ను నన్ను దాస్తాడండి. ఆయన గుడారం దగ్గర మనం వెళితే ఆయన గుడారంలో మనల్ని దాచేస్తూ ఉంటాడు. ఏ కష్టం రానియడు, ఏ కన్నీరు రానియడు, ఏ ఇబ్బంది తగలకుండా నిన్ను నన్ను ఆయన గుడారంలో దాచేస్తుంటాడు. మహోన్నతిని చాటు నివసించువాడే. 91వ కీర్తన చూద్దామా? మొదటి వచనాన్ని, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.
వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించెను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చూసినప్పుడు చూస్తున్నాం, దేవుణ్ణి చాటున, మహోన్నతిని చాటున ఆయనే మనకు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకుంటే మరి 91 కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం. ఆమేన్. ఆయన చాటున నివసించాలి. ఆ సర్వశక్తి నీడను మనం ఆశ్రయించాలి. దేవాది దేవుని యొక్క మందిరం అనే ఆ స్థలంలో, ఆ గుడారంలో మనల్ని దాచే గొప్ప దేవుడండి. శ్రమ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉండి మన ప్రార్థన ఆలకించి, మన మొర విని మరి కార్యాలన్నీ సఫలపరిచే దేవుడండి. మన పక్షాన ఉండి దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడండి. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన అందుకే అంటున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అంటున్నాడు. మనం పరిశుద్ధ స్థలముగా మారాలి అంటే, దేవుని యొక్క స్థలంగా మనం మారాలంటే ముందుగా మనం దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ప్రకటించినప్పుడే, పాటించినప్పుడే, మనం పరిశుద్ధ ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడే ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధ పడాలి అంటే మొదటిగా ఆదివారాన్ని మనం దేవుని సన్నిధిలో గడిపితే మనం పరిశుద్ధ స్థలంగా మార్చబడతాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటున్నాడు. కాబట్టి మనము దేవుని మందిరానికి ఆ దావీదు ఎలా అయితే ఒక వరం అడిగి తిని ఆ వరాన్ని వెతుకుతున్నాను అంటున్నాడు. దేవుని గడప యొద్దే, దేవుని మందిరం యొద్దే నేను జీవించాలి, నా జీవితం అంతా దేవుని దగ్గరే ఉండాలని ఆశపడుతున్నాడు. మరి మనము కూడా ఆశపడతాం. దేవుని మందిరంలో చిరకాలము యెహోవా మందిరంలో నివసించాలని మనం ఆశపడితే దేవుడు మనతో వచ్చి నివాసం చేస్తాడు. ఆమేన్. దేవాది దేవుడు ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి పెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి పెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను. తన గుడారపు మాటునా నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా
ప్రాణదుర్గము. నేను ఎవరికి పెరతూను, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. మహోన్నతుడైన మా దేవ, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతసేపు నీ సేవకురాల ద్వారా మాతో స్పష్టముగా మాట్లాడారయ్యా. మా ఆధ్యాత్మిక జీవితంలో మాకు కొదువై ఉన్న విషయాన్ని మీరు మాకు బోధించారు. నీ పరిశుద్ధ దినమందు, నీ పరిశుద్ధ ఆదివారం మందు దేవా, నీ సన్నిధిని మేము ఒకవేళ చూడలేకపోతే మేమేమేమి కోల్పోతున్నాము, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములు ఏంటో, నీ సన్నిధిలో ఉన్న అభిషేకం ఏమిటో ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అవును ప్రభు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అంటున్నాడు భక్తుడు. దేవా, అట్టి గొప్ప రక్షణానందాన్ని మరలా మాలో పుట్టించండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జీవము గల దేవుని దర్శించు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయచ్చు. అవును ప్రభువా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను. పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో నీ మందిరములో నివసించే కృప, నీ మందిరము కొరకు తృష్ణగొలిగి ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవాని వాక్యము స్పష్టముగా తెలియచేస్తుంది, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునుంద ఉండుట నాకిష్టము. ఈ రాత్రి అట్టి ఇష్టము మేము అందరము కలిగి ఉండడానికి మీ కృప దయచేయండి తండ్రి. మీ సన్నిధిని వెతికే వారిగా, మీ సన్నిధిలో, మీ ఆవరణములో, మీ మందిరములో, మీ గుడారములో మేము కనిపించే వారిగా మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని, అవును ప్రభువా, ఈ రాత్రి మేము నీ సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాము. ఎలా అయితే దావీదు ప్రభువా నీ సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించగలిగాడు, నీ సన్నిధిని ఎలా అయితే కోరుకున్నాడో, తన ప్రాణముతో తన ఆత్మతో నీ సన్నిధి కొరకు ఆశ కలిగి ఎలా అయితే ఉన్నాడో, ఈ రాత్రి మీ సన్నిధిలో ప్రభువా మేము ఒక వరం అడుగుతున్నామయ్యా. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ప్రసన్నతను మేము చూడాలి అంటే దేవా, మరి నీ మందిరములో, నీ ఆలయములో నీ మాటలు మేము ధ్యానించాలి అంటే నీ మందిరంలో మేము ఉంటేనే కదా ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందరైతే నీ మందిరములో నివసిస్తారో, ఎందరైతే నీ మందిరమును వారి నివాస స్థలముగా మార్చుకుంటారో, వారందరినీ ఆపత్కాలమున నీవు తన పర్ణశాలలో వారిని దాచేటటువంటి దేవుడై ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ గుడారపు మాటును మమ్మును దాచేటటువంటి దేవుడై ఉన్నావు.
ఆశ్రయదుర్గము మీద మమ్మల్ని ఎక్కించేటటువంటి దేవుడై ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్. నీ గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచ్చు, బలులర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. థ్యాంక్ యూ లార్డ్. మా జీవితాల్లో మేము పాటలు పాడుతూ, స్తుతిస్తూ, స్తుతిగానములు మేము చేయాలి అంటే నీ మందిర ఆవరణములో మేము ఉన్నప్పుడు మాత్రమే మాకు ఆ సంతోషము, ఆ రక్షణానందము, దేవా, ఆ ఉత్సాహము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మందిరములో తండ్రి మరి క్రమము తప్పకుండా మమ్మల్ని మేము కనుపరుచుకొని ఆసక్తి కలిగి ప్రభా నీ పాదముల చెంతకు, నీ గుడారములో తండ్రి మేము చేరడానికి మీ కృప దయచేయండి, నీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా మరి ఎందరైతే నీ మందిరంలోనికి, నీ పరిశుద్ధ స్థలములోనికి వస్తారో వారి చుట్టూ ఏ తెగుళ్ళు రావు, ఏ తెగుళ్ళు వారికి సంభవించువని తండ్రి మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మీ వాగ్దానములను బట్టి తండ్రి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా మరి ఎందరైతే ఆన్లైన్లో ఈ మాటలు వింటున్నారు వారందరి జీవితాల్లో కూడా మీ గొప్ప కార్యము జరిగించమని, మీ రక్షణానందాన్ని మరలా వారి హృదయాల్లో పుట్టించమని. థ్యాంక్ యూ లార్డ్. నీ యొక్క మందిరములో, సన్నిధిలో సదాకాలము కనిపించే కృప నాకు, మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క తిరుగు ప్రయాణమునకు, లావణ్య యొక్క డెలివరీకి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రశాంత్కు, భారతదేశమునకు, ఇజ్రాయేల్ యొక్క క్షేమమునకు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.